హాయ్ ఫ్రెండ్స్, సూపర్ టేస్టీ సీ ఫుడ్తో వచ్చేసాను. అదేంటంటే రొయ్యలు బీరకాయ అనమాట. పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ చేస్తున్నాను. దానికోసం ఉల్లిపాయలు, బీరకాయ పావు కేజీ, 3 టొమాటోస్, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతాయి. ముందుగా అయితే రొయ్యల్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి ఆయిల్ 8 స్పూన్స్ వేసుకొని చక్కగా కళాయిలో వాటర్ ఊరేంత వరకు ఉడికించుకోవాలి. అంటే 15 మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇవి బాగా నేను చూపించిన టెక్స్చర్ వచ్చేంతసేపు ఉడికించుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుంది. అదే కళాయిలో వాటరీగా ఉన్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న ఇదిగోండి పక్కకు తీసి పెట్టుకున్నాను రొయ్యల్ని. ఇంకా ఇలా ఉడికితే సరిపోతుంది. ఎక్కువగా కుక్ అవనవసరం లేదు. మళ్ళీ కర్రీలో ఉడికిపోతాయి కాబట్టి దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని చక్కగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ చుట్టూతా అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది. ఉడికించాం కాబట్టి రొయ్యలు వాటిదంతా అలా అంటుకుంటుంది. దాన్ని గీక్కోండి గరిటెతోటి. అప్పుడు ఈజీగా వస్తుంది, బాగుంటుంది ఫ్లేవరు. ఇంకా మీకు కావాలంటే విడిగా అయినా ఉడికించుకోండి. నేను అదే కళాయిలో చేస్తున్నాను ఫ్లేవర్ మిస్ అవ్వకుండా. ఓకేనా? నచ్చితే ఇలా చేసుకోండి, లేకపోతే విడిగా అయినా ఉడికించి పెట్టుకోండి. ఇంకా టొమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పచ్చిమిర్చి పీసెస్ని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అంత వేసుకొని అవి కూడా వేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు, రొయ్యలు పక్కకు తీసుకున్న వాటిని వేసుకొని ఉప్పు పసుపు ధనియాల పొడి, గరం మసాలా, కారం ఇవన్నీ ఈ టైంలోనే వేసేస్తున్నాను. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్కి ఇలా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత వాటర్ 3 టీ గ్లాసెస్ అంత వాటర్ వేసుకొని మనం ముక్క ఉడకాలి కాబట్టి ఇంకాస్త ఉడకాలి. బీరకాయ పీసెస్ కూడా ఉడకాలి కాబట్టి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. ఆ వాటర్ అంతా దగ్గర పడేంతసేపు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం కదా, ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంతో తినండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనం రెస్టారెంట్స్లో కూడా వేడి వేడిగానే సర్వ్ చేస్తూ ఉంటారు కదా, అలానే ఇంట్లోనే టేస్టీగా సర్వ్ చేసుకోండి. లొట్టలు వేసుకుంటూ మొత్తం ఖాళీ చేసేంత బాగుంటుంది. నా రొయ్యల కర్రీ అయితే సూపర్గా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. నచ్చితే లైక్